ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. దేవాదాయ శాఖ భూములు అన్యక్రాంతం కానివ్వం. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యక్రాంతం కానివ్వము. వందల కోట్ల విలువ గల భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేయమంటున్నారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానిక రింగ్ రోడ్డులో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వద్దకు ర్యాలీగా సాగారు వైసీపీ నేతలు. ఆ ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం వైశ్యులు కన్యక పరమేశ్వరి దేవస్థానానికి ఇచ్చిన 2 ఎకరాల 49 సెంట్లు స్థలంలో 1.38 సెంట్లు మార్కెట్ యార్డ్ నిర్మాణంలో కలిసిపోయిందని, మిగిలిన 100 కోట్లు విలువ చేసే 1 ఎకరా 11 సెంట్లు ప్రైవేటు వ్యక్తి లీజుకు తీసుకొని నాడు కౌలుదారు, నేడు ఆ స్థలానికి ఆమె హక్కుదారుగా రికార్డుల్లోకి ఎక్కడం ఎంతవరకు సమంజసం? ఈ రికార్డుల మార్పుకు కలెక్టర్తో పాటు కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ మరియు ధార్మిక సంస్థల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. చట్టంలో సెక్షన్ 38 ప్రకారం ఈ డాక్యుమెంట్లు నమోదు చేయబడ్డాయని ఆయన వివరించారు. ఆయన దగ్గర ఉన్న పత్రాల్లో 1915 నాటి డాక్యుమెంట్ నెంబర్లను కూడా ప్రస్తావించారు. ఈ భూములు ఆలయానికి ఎలా సంక్రమించాయి, ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉన్నాయి, కౌలుదారులు ఎవరు, వారు ఎంత శిస్తు చెల్లిస్తున్నారు వంటి వివరాలను ఆయన మీడియాకు చూపించారు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏమనాలి అధికారులు? సరే, ఫోన్ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాడు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే, రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే, వీరు ఇదంతా చేశారనుకున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులుగా, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరు స్పందించకపోవడానికి గల కారణాలేంటి? మీ పాత్ర ఏంటి? అధికారులకి మీరు ఇచ్చినటువంటి బలం ఏంటి? ఒకవేళ లేదు, మా పాత్ర లేదు, లేదా మేము చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి పత్రాలు లేదా తప్పుడు పత్రాలు అయితే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద లేదా ప్రభుత్వం మీద, మా అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, అది జిరాయితీ భూమే, కేవలం వీరే దాన్ని దేవస్థానం భూమి కింద, ఎండోమెంట్ ల్యాండ్ కింద దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మాట్లాడాలి కదా. ఎక్కడ కూడా ఎండోమెంట్ అనేటువంటి పదవే లేదు డాక్యుమెంట్లో. ఎండోమెంట్ పదవే లేదు. ఓన్లీ ఆర్డర్ కాపీ ఏముంటుందంటే వెబ్ ల్యాండ్ కరెక్షన్స్. అంటే ఎక్కడన్నా ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వెబ్ ల్యాండ్లో పొరపాట్లు పడితేనో, లేకపోతే ఏదన్నా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే డిస్ప్యూట్ పెడితేనో, ఆ రకంగా ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు దాన్ని ఏదో కరెక్షన్ చేసినట్టుగా ఇచ్చినటువంటి కాపీ. ఇందులో ఏం చెప్పారంటే సర్వే నెంబర్ 1539/5లో ఎక్స్టెండ్ ఎకరా 11 సెంట్లు రిక్వెస్ట్ టు రిమూవ్ ద సెట్
సర్వే నెంబర్ ఫ్రమ్ ద డిస్ప్యూట్ రిజిస్టర్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చినటువంటి కాపీ. తెలంగాణ రిప్రజెంటేషన్ ఎవరో కాన్రేగుల సూరప్పారావు ఎవరైతే కౌలుదారు ఉన్నాడో వారి కూతురు. ఎందుకంటే ఆ కౌలుదారుడు వారి భార్య ఇద్దరు కూడా చనిపోయారు. వారి కూతురు ధనలక్ష్మి గారు అని చెప్పి వారు పెట్టుకున్నటువంటి దాని ప్రకారం ఇందులో ఏం చేశారంటే మొత్తం అంతా ఏదో డిస్ప్యూట్ అరైజ్ అయినట్టు it is noticed that there is no dispute on field or among the family members, hence the Tahsildar has recommended for removing 1539/5 of extent 2.49 cents from the dispute register of the Anakapalli North 2 village and also recommended to carry the following additions and deletions in wetland. ఇది ఎంఆర్ఓ రికమెండ్ చేసినట్టు వారు దాన్ని మార్కెట్ ఎకరా 38 సెంట్లు వెబ్లాండ్ యాజ్ మార్కెట్ యార్డ్ and balance land as Jiraiti in favor of Kanregala Chinnatalli for an extent of ekra 11 cents. Recommend to delete survey number 1539 from the wetland. Kanregala Chinnatalli పేరు మీద Jiraiti అని చెప్పి ఎంటర్ చేయమని